మ్యూజిక్ తో సినిమాని ఓ రేంజ్ లో లేపటం, థియేటర్లు దద్దరిల్లే ఆర్ఆర్తో అదరకొట్టడం, పూనకాలు వచ్చేలా రీసౌండ్ తో దద్దరిల్లేలా చేయటం తమన్ స్పెషాలిటీ. తను చేస్తున్న సినిమాలకు ఓ రేంజ్ లో హైప్ తీసుకురావటమే కాదు, అదే రేంజ్ లో ట్రోలింగ్ కి కూడా ఫేస్ చేస్తుంటారు తమన్. మరి ఈసారి తమన్ ఎత్తేసింది ఎవరి ట్యూన్ ని? వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలతో సినిమా ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు తమన్. అదిరిపోయే మ్యూజిక్ తో పాటు అదే రేంజ్ ట్రోలింగ్ తో క్రేజీగా వైరల్ అవుతున్నారు తమన్. లేటెస్ట్ గా బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన సాంగ్ తో మరోసారి నెటిజన్స్ ట్రోలింగ్ కి పని చెప్పాడు తమన్. బాలయ్య బాబీ కాంబినేషన్ అంటే రికార్డులు బద్దలవడమే కాదు, థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవుతాయి. ఆ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడు తమన్. అలాంటిది డాకు మహారాజ్ కి కూడా అదే రేంజ్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ తమన్ మాత్రం మరోసారి కాపీ ట్యూన్ తో దొరికిపోయాడు. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల పాటల్ని కాపీ కొట్టినట్టు ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. ఈ అచ్చ తెలుగు పాటకి సలాం రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్ లో యష్ సాంగ్ ఎత్తేశాడంటూ వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. తమన్ పాటల్లో గ్యారంటీగా కాపీ సాంగ్ ఉంటుందని ఇప్పటికే ఫిక్స్ అయిన ఫ్యాన్స్ వెతికి మరీ ఒరిజినల్ సాంగ్ తో కాపీ సాంగ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి సాంగ్ కంటే ముందు టైటిల్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఇదెక్కడో విన్నట్టుందే అని ఫీల్ అయిన నెటిజన్స్ పెద్దగా కష్టపడకుండానే ఈ మ్యూజిక్ ఈ స్మార్ట్ శంకర్ లో మణిశర్మ కొట్టిన మ్యూజిక్ అంటూ ప్రూఫ్స్ తో సహా పోస్ట్ చేశారు. అయితే ఇలా కాపీ సాంగ్స్ కావాలని చేయను అని, ఒక్కోసారి అలా ఫ్లోలో జరిగిపోతుందని అప్పట్లో ఈ ట్రోలింగ్ కి ఆన్సర్ ఇచ్చాడు తమన్. కానీ నెటిజన్స్ మాత్రం తమన్ చేస్తున్న సినిమాల నుంచి ఏమొచ్చినా సరే ఆ పాటని పోస్ట్ మార్టం చేసి కాపీ ట్యూన్ అంటూ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటూనే ఉంటారు.